రోడ్డు రవాణా సంస్థలు భారం అయిపోయి, అంటే ఏదో ఒక ఉచిత పథకాలు అయ్యి పెట్టి వాటి నిర్వహణ భారం అయిపోతూ ఉండేటప్పటికి నిర్వీర్యం అయిపోతున్నాయి. చివరికి కొత్త బస్సులు లేక, ఉన్న బస్సుల్లో తిరగలేక జనం ప్రైవేటు వాటి బారిన పడుతున్నారు. ఆ ప్రైవేటు బస్సులను నడుపుతున్న వాళ్ళు రాజకీయ నాయకులు అవుతున్నారు. అంటే ఒక ప్రభుత్వ వ్యవస్థని నాశనం చేసి ప్రైవేటు వ్యవస్థకి వెళ్తున్నటువంటి రోజులు. ఇలాంటి దశలో కేంద్ర ప్రభుత్వం తన వంతుగా ఈ పరిస్థితిని సెట్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. 700 ఎలక్ట్రిక్ బస్సులు ఒక్కొక్క రాష్ట్రానికి ఇస్తోంది. ఎలక్ట్రిక్ బస్సులు, దీంట్లో పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, ఖర్చు లేదు, కేవలం ఛార్జింగ్. ఎక్కువగా ఖర్చు అయ్యేది బస్సులకి ఏంటది, టికెట్ల రేట్లు కానీ ఇవన్నీ కూడా ఆ పెట్రోలు డీజిల్ ఖర్చులే. అందుకే సిఎన్జి బస్సులు తీసుకొచ్చారు. ఇప్పుడు అవి కూడా సరిగ్గా మెయింటైన్ చేయక పాడవుతున్నటువంటి దశలో ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సుల్ని 700 ఇస్తోంది. అందులో ఆంధ్రప్రదేశ్కి 700 బస్సులు త్వరలో రాబోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ వాళ్ళకి కొన్ని ఇచ్చారు, 5-10 ఇస్తే వాటిని హైదరాబాద్ కొన్ని ఇస్తే అందులో ఒక 5-10 విజయవాడకి కూడా తిప్పుతున్నారు. కాకపోతే ఈ ఎలక్ట్రిక్ బస్సులతో వచ్చే సమస్య ఏంటంటే ఛార్జింగ్ కోసం గంటన్నర సేపు ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఆగాల్సి వస్తుంది అన్నమాట. అది పెద్ద సమస్య అవుతుంది. మధ్యలో ఛార్జింగ్ అయిపోతే ఎందుకు పనికిరాదు బస్సు. ఇంకోటి ఛార్జింగ్ పాయింట్లతో పెద్ద సమస్య ఏంటంటే డిపోలో ఉంటుంది. ఇప్పుడు విజయవాడలో ఉంటే న్యూజివీడు వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుని రావాలి, మళ్ళీ సూర్యాపేటలో మాత్రమే ఛార్జింగ్ ఉంది. ఈ సమస్యకి ఏదైనా సొల్యూషన్ మంత్రి గారు ప్రిపేర్ చేసి, చంద్రబాబు గారు ప్రిపేర్ చేసి ఉంటే బాగుంటుంది. 700 ఎలక్ట్రిక్ బస్సులు అయితే రాబోతున్నాయి. జగ్గైపేట దగ్గర ఒకటి, విజయవాడలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఒక ఛార్జింగ్ పాయింట్, అట్లాగే రాజమండ్రి దగ్గర ఒకటి, ఏలూరు దగ్గర ఒకటి, అలాగే అనకాపల్లి దగ్గర ఒకటి, విశాఖపట్నంలో ఒకటి ఛార్జింగ్ పాయింట్లు పెట్టుకుంటే అప్పుడు లాంగ్ జర్నీలకి ఛార్జ్ ఈ ఎలక్ట్రిక్ బస్సులు తిప్పడానికి ఉంటుంది. ఇటు పక్కన గుంటూరు దగ్గర ఒకటి, ఒంగోలు దగ్గర ఒకటి, అంటే ఎక్కడ ఛార్జింగ్ అయిపోతుంది అనుకుంటే అక్కడ ఛార్జింగ్ పెట్టుకునేటట్టు ఉండాలి. ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది.